అది 1757వ సంవత్సరం. భారతదేశ చరిత్రలోనే అత్యంత చీకటి రోజులు. యముడిలా దూసుకొచ్చిన ఆఫ్ఘాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ కత్తికి అడ్డు వచ్చిన ప్రతి తలని నరుక్కుంటూ వెళ్తున్నాడు. మధుర, బృందావనం శవాల దిబ్బలుగా మారాయి. యమునా నది నీళ్లు రక్తంతో ఎర్రబడ్డాయి. అబ్దాలీ తర్వాతి లక్ష్యం సాక్షాత్తు శ్రీకృష్ణుడు పరిగిన పవిత్ర భూమి గోకుల్. అక్కడ సైన్యం లేదు, ఆయుధాలు లేవు. ఆ ఊరిని కాపాడడానికి ఏ రాజు ముందుకు రాలేదు. 40,000 మంది క్రూరమైన ఆఫ్ఘాన్ సైన్యం ముందు గోకుల్ నాశనం అవ్వడం ఖాయం అనుకున్నారంతా. కానీ అబ్దాలీకి తెలియదు, అక్కడ కాపలా ఉన్నది సైనికులు కాదు, మృత్యువును జయించిన మహాకాల్ అవతారాలైన నాగ సాధువులు. ఆధునిక తుపాకులు, పిరంగులు ఉన్న అబ్దాలీ సైన్యం ప్రాణభయం లేని సాధువుల తెగవ ముందు నిలబడలేకపోయింది. అది యుద్ధం కాదు, రుద్ర తాండవం. సాధువుల వికటాట్టహాసాలు. వారి రౌద్ర రూపం చూసి ఆఫ్ఘాన్ సైనికులు దయ్యాలను చూసినట్లు వణికిపోయారు. సుమారు 2,000 మంది ఆఫ్ఘాన్ సైనికులు నేల కొరిగారు. చరిత్రలో ఎన్నడూ ఓటమి ఎరగని అబ్దాలీ నాగసాధువుల వీరత్వం చూసి మొదటిసారి భయపడి వెనక్కి తగ్గాడు. గోకుల్ ఆలయంపై చిన్న గీత కూడా పడలేదు. కవచం లేదు, కిరీటం లేదు. ఉన్నదల్లా భక్తి మరియు శక్తి. 3,000 మంది నాగసాధువులు లక్షల మంది సైన్యానికి సమానం అని నిరూపించిన రోజు. చరిత్ర మర్చిపోయిన ఆ వీరులకి ఇదే మా నివాళి. హర హర మహాదేవ.